ఆసమ్ క్రియేటర్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం కార్తీక పురాణం 11వ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ దీని గురించి తెలుసుకుందాం. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగుతుంది. విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్తూ ఉన్నారు. పూర్వం కళింగ దేశమున మంధరుడు అనే విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేస్తూ అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేస్తూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోచూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వస్తూ ఉండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని పైబడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండటం వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయిను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తముగచ్చు బాధపడుతుండిరి. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవించుచున్నదానను, కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినం కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువు. నేను చమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకో చెప్పిన తోడనే. అందుకామె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకముందు మరి 3 బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధపడుతున్నారు, కావున నా యందు దయ ఉంచి వానిని ఉద్ధరించండని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడయ్యాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వం ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలలేపనము మద్య మాంస భక్షణ చేసిన వాడుగావున పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి.
అందువలకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరించండి ప్రార్థించింది. అందుకు ఆ దూతలమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు భక్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకుడికి, పురాణం వింట వల్ల కలిగిన ఫలమును ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా, అందులకు ఆమె అలాగే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినడం వల్ల, దీపం వెలిగించుట వల్ల ఎట్టి ఫలము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము